టుడే టీవీ మెదక్ డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ కుతుబుద్దీన్. మెదక్ జిల్లా నార్సింగి మండలం పరిధిలో వల్లూరు గ్రామంలో శనివారం వల్లూరు వినోద్, కోఆర్డినేటర్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా యాత్ర నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం కోఆర్డినేటర్ రాజిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలను అమలు చేసి పేదలను ఐశ్వర్యవంతులుగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశమన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మీద మోపుతున్న భారం ఎండగట్టాలని ప్రజలను కోరారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షులు గోవర్ధన్, గ్రామ అధ్యక్షులు చాకలి స్వామి, ఉపాధ్యక్షులు సుధాకర్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, వెంకటేష్, బాబాగౌడ్, అంచనూర్ రాజేష్, మోతిలాల్, రఫీక్ తదితరులు ఉన్నారు. ఈరోజు భారతదేశంలో మత విద్వేషాలను సృష్టిస్తూ ఎన్నో పని 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 500 రూపాయలు పెంచుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ మళ్ళీ ఇంకా వాళ్ళపైన అధిక భారం వేస్తూ ఇంకా పేదవాళ్ళని ఇంకా పేదగా ఉంచాలనే ఉద్దేశంతో ఇంకా ఈ బీజేపీ ప్రభుత్వం పాటిస్తుంది తప్ప ఏదో ప్రజలకు సహాయం చేయాలనేది ఏమీ లేదు వాళ్ళకి. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క బడవు బలహీన వర్గాలు స్థాయికి మంచి వాళ్ళకి ఎదగాలి, మంచి ఇండ్లు కట్టుకోవాలి. ఈరోజు సన్న బియ్యం ఏ దేశంలో లేని విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు సహకరిస్తుంది. ఎవరు మనకు మంచి చేస్తారో ఆలోచించాలి ప్రజలు కూడా. ప్రజలు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ గ్రామంలో రాజ్యాంగ రక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందనే ఆలోచనలను తిప్పికొట్టేందుకు, ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలను, అదేవిధంగా భారతదేశ సంపదను పిడికెడు మంది పెట్టుబడిదారులకు స్వతంత్రం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడబెట్టినటువంటి ఆస్తులను కొంతమంది పెట్టుబడిదారులకు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు సంపన్న వర్గాలతో సమానంగా పోటీ పడేందుకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఎంతోమంది మేధావులతో చర్చించి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించిండ్రు. ఆ రాజ్యాంగాన్ని మార్చేందుకు మతతత్వ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. ఆ కుట్రలను తిప్పికొడతాం. వెంటనే అటువంటి నిర్ణయాలను విరమించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల భారాన్ని భరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా సంక్షేమంలో ఎక్కడి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా ధైర్య సాహసాలతో ఈరోజు మొన్న ప్రారంభించినటువంటి మన సన్నబియ్య కార్యక్రమం అంటే ఏంది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, అదేవిధంగా రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఏకకాలంలోనే రుణమాఫీ చేయడం ఏంది, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయి, ఉద్యోగాలు కూడా అవకాశాలను కల్పిస్తున్నాము. ఇటువంటి నిర్ణయాలు మన భవిష్యత్తును ముందుకు తీసుకుపోయేటువంటి నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలి, ఆదరించాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను అనగదొక్కుతున్నటువంటి ఈ ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగా మన గ్రామాల్లో మనం అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని అటువంటి పార్టీలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకునే విధంగా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకునే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, జై బాపు, జై సంవిధాన్, జై కాంగ్రెస్. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వంలో ఏఐసి ఆదేశాల మేరకు ఏదైతే పిలుపునిచ్చారో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఇందాక పూర్తి అంశాలతోటి మా మండల ఉపాధ్యక్షుడు కూడా వివరించారు. ప్రతి వాళ్ళకు కూడా సందర్భం సమయం కావాలి కాబట్టి, అలాగే మాకు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగ్ మండలానికి నూతన మా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాజగౌడ్ గారికి, కాంగ్రెస్ వినోద్ కుమార్ గారి నాయకత్వంలో వల్లూరు గ్రామంలో ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీది ఏంటంటే మత రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని వాళ్ళ ఏవైతే ఎత్తుగడలు ఉన్నాయో వాళ్ళను మనం కూడా ప్రజలందరం గ్రహించి మోడీ పరిపాలనలో ఏ విధంగా అధిక రేట్లు మొన్నటి వరకు సామాన్యునిపై నడ్డి విరిచేలా చేసినటువంటి ఘనత మోడీకే దక్కింది. కానీ మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అమ్మ సోనియమ్మ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాకముందుకే మేము ఒక ఎజెండా ఏర్పాటు చేసి మాటిచ్చాము. 6 గ్యారంటీలు మేము ప్రజలకు ఇస్తామని చెప్పాము. తూచా తప్పకుండా ఇంత కష్టాల్లో ఉన్నా కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీ ఫ్రీ పెట్టడం జరిగింది, సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. ఏకకాలంలో జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి గారు. అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా